వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి అట్లాగే టీడీపీ ఉపాధ్యక్షురాలు ప్రసన్న మేడం మనతో పాటు ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ అంబేద్కర్ గారి జయంతి. ఈ దేశం గుర్తించుకోగలిగినటువంటి ఒక మహాత్ముల్లో అగ్రగణ్య స్థానాన్ని ఇవ్వగలిగిన స్థానం ఉంది అంటే భారతదేశ ప్రజలందరి మనసుల్లో ప్రతి ఊరిలో వాడలో ప్రతి గల్లీలో కూడా ఎవరిదన్నా కూడా ఒక విగ్రహం ఉండగలిగిందంటే ఆ విగ్రహాన్ని కూడా చేతిలో నిండుగా పుస్తకాలు పెట్టుకొని, అలాంటి స్థితి మనం ఎక్కడ చూడం. ఒక గణనాథుడిని చూస్తాం, వినాయకుడిని పుస్తకం చదువుతున్నట్టుగా, కేవలం పుస్తకాలు పెట్టుకొని ఒక మేధావిగా ఒక వెనుకబడ్డ కులాల కోసం ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులని దళితులకు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కేవలం దళితుల కోసం, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం అన్నది కాదు, రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక వ్యక్తిగా, రాజ్యాంగ నిర్మాతగా మనం గుర్తుపెట్టుకుంటూ ఒక బౌద్ధ మత ప్రచారకుడిగా, వీటన్నిటికీ తోడు చెప్పాలంటే ఒక మహిళగా నేను చెప్పాలంటే ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ కూర్చొని మన మహిళలు మాట్లాడుతున్నామంటే ఒకప్పుడు బాల్య వివాహాలు, ఆ తర్వాత సతీ సహగమనాలు ఇవన్నీ ఉన్న రోజుల్లో ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక కందుకూరి, ఒక గురజాడ వచ్చినటువంటి సమయాలలో కేవలం శారదా యాక్ట్ ద్వారా పార్లమెంట్లో పునర్వివాహాన్ని చేసుకోవటం కోసం వితంతువులకు హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తిగా, స్త్రీ తన భర్తతో విడిపోవాలంటే రాజ్యాంగబద్ధంగా విడిపోవచ్చు అనేటువంటి హక్కుని మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రసాదించిన ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత ఆ పరంపరని కొనసాగించింది మా ఎన్టీఆర్. ఒక మహిళా విశ్వవిద్యాలయంతో కానీ మహిళలకు ఆస్తిలో సమాన వాటాని మగవారితో సమానంగా, మగపిల్లలతో సమానంగా ఇవ్వగలిగింది. కానీ పునర్వివాహ చట్టం, శారదా బిల్, ఒక రకంగా చెప్పాలంటే హిందూ వివాహ చట్టంని ఛాలెంజ్ చేస్తూ మతవాదుల్ని, మూఢనమ్మకాల వాళ్ళని కూడా మారుతున్న కాలంతో సనాతనం మారాలి. సనాతనం అంటే కేవలం మను సంస్కృతిలో ఉన్నటువంటి నా స్త్రీ స్వతంత్ర నరహత్య అన్న మాట కాదు. కాలం మారింది, యుగాలు మారినాయి, వ్యవస్థలో ఇద్దరు కూడా సమాన భాగస్వాములు అన్న రీతి వచ్చినప్పుడు, భర్త చనిపోయినప్పుడు స్త్రీ పునర్వివాహం కావాలి. ఆమె అదే రకంగా జీవితాంతం అలా బ్రతకడానికి వీల్లేదు అని ఈ చట్టాలను తీసుకొచ్చి ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అని చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు అంబేద్కర్. ఒక స్త్రీగా ఈ రోజున ఆయనకి శిరస్సు వంచి ప్రణామం చేస్తాం. అదే కాదు, రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని, ఆదేశక సూత్రాల్ని మనకి ఇచ్చింది. ఆదేశక సూత్రాల్లో కూడా ఆయన నిమ్న వర్గాల కోసం, దళితుల కోసం, వెనుకబడ్డ వర్గాల కోసం మాట్లాడుతూ మహిళల గురించి కూడా చెప్తారమ్మా. ఏం చెప్తారంటే స్త్రీ కూడా వెనుకబడ్డ జాతే, స్త్రీ కూడా అనగారిన జాతే, స్త్రీ కూడా దౌర్జన్యాలకి యుగ యుగాలుగా బలైపోతున్నది. ఈ యుగ యుగాలుగా బలవుతున్నటువంటి ఈ స్త్రీ జీవితంలో వెలుగులు తీసుకురావాలన్నప్పుడు ఆదేశక సూత్రాలు, వాట్ ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ టు అస్, వాటికి రూపాన్ని తీసుకొచ్చి దానిలో మహిళని చేర్చి హక్కులు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన. పుట్టినరోజు ఈ రోజుకే కాదు, కొన్ని తరాల వరకు కూడా మిగిలి ఉంటుంది ఆయన ఇచ్చిన రాజ్యాంగ హక్కులు. కానీ ఈరోజు ఒకటి చెప్పాల్సి వస్తుంది ఈ సందర్భంగా. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు అనేక మంది మేధావులంతా కూడుకొని ఆ రాజ్యాంగ ప్రతుల్ని ఇతర దేశాలన్నింటినీ కూడా స్టడీ చేసి అన్ని దేశాల్లో కన్నా ఒక మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని అందించిన తరుణంలో ఇప్పుడున్నటువంటి విషయాలని వాళ్ళు ఆలోచించలేకపోయారు. కాబట్టి రాజ్యాంగ సవరణలు మళ్ళా మనకు రావాలి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఎంత ఘోరంగా, ఫిరాయింపుదారీ చట్టాలను నివారించడం కోసం చట్టాలు తెచ్చాం, కానీ అవి కూడా సరిపోవటం లేదు. వాటికి మళ్ళీ మార్పులు చేయడం జరగాలి. ఇప్పటికి ఎన్నో రాజ్యాంగ సవరణలు మనం తీసుకొచ్చాం. కానీ ఈ రోజున నైతిక విలువలకు భంగం కలుగుతూ ప్రాథమికమైనటువంటి హక్కుల్ని కాలరాస్తూ
డబ్బున్న వాడే రాజకీయాన్ని చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరలా ఇంకొక అంబేద్కర్ రావాలి. మరలా అంబేద్కర్ స్ఫూర్తిని ఈ రోజుతో మనం పుణికి పుచ్చుకొని మనకి ప్రజాస్వామ్యం అయితే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలలో ఒక ప్రజాస్వామ్య పరిమళాన్ని గుబాళింపజేస్తుందో ఆ ప్రజాస్వామ్యానికి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం కోసం యువతరం నవతరం అందరం కూడా ముందుకు వచ్చి ఈ రోజున రాజ్యాంగాల్లోనే కాదు రాజకీయ విలువల్ని రాజకీయ పార్టీలు ప్రక్షాళన చేసే దిశగా అడుగులేస్తే తప్పితే ఈ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోలేము. ఓకే మేడం, థ్యాంక్ యూ.